డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఎవరెవరికి వారికి రాబోయే భాగస్వామి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉండడానికి మీ జాతకములో పర్మిషన్ ఇవ్వబడి ఉంటుంది అన్న అంశాలని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూడబోతున్నాం. సర్వసాధారణంగా చాలామంది ఈ రోజుల్లో చదువుకుంటుంటారు. చదువుకున్న తర్వాత వారికి వివాహ సమయం వచ్చేటప్పటికీ ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మన బిడ్డకి గవర్నమెంట్ ఉద్యోగస్తున్నటువంటి భర్త వస్తే బాగుంటుందేమని, లేదా ఒక అబ్బాయిని కన్నటువంటి తల్లిదండ్రులు తనకొచ్చే కోడలికి కూడాను గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి అమ్మాయిగా వస్తే బాగుండేమని భావిస్తుంటారు. మోస్ట్లీ మనం చూసినప్పుడు ఎవరైనా కానీ ఇలాంటి ఆశతోనే వివాహ సంబంధాలకి వెళ్తుంటారు. అయితే మొదట మీకు మేము ఇచ్చే అలర్ట్ మెసేజ్ ఏమిటంటే, మీరు ఒక అమ్మాయికి భర్తను ఎతుకుతున్నారు. అయితే వచ్చే అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉండడానికి మీ అమ్మాయి జాతకంలో ఆ పర్మిషన్ ఉందా అనేది చూడాలి కదా. మీ అమ్మాయి జాతకములోనే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనటువంటి భాగస్వామి రాడు అని తెలిసి కూడాను మీరు ఎక్కువ కాలము గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి భాగస్వామి రావాలి అని ఎతుకుతూ ఉంటే అప్పుడు మీ అమ్మాయికి వివాహము ఆలస్యం అవుతుందా లేదా? ఆ పొరపాటు ఎవరిది? తల్లిదండ్రులదే కదా, ఆ అమ్మాయిదే కదా. అదేవిధంగా ఒక అబ్బాయి జాతకంలో మనం పరిశీలించినప్పుడు తనకు రాబోయే భాగస్వామి గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా రావాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే జాతక అమరిక ఉంటేనే అలాంటి ప్రయత్నం చేయాలి. కానీ లేదంటే తల్లిదండ్రులు కోరారనో, లేదా ఫ్రెండ్కి తన భార్య భాగస్వామిగా వచ్చిన ఆమె గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా ఉంది కాబట్టి నాకు రాబోయే భాగస్వామి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా ఉంటే బాగున్నేమని కళ్ళగంటూ మీ జాతకములో ఆప్షనే లేకపోయినా కానీ దానికోసం కాలమంతా వృధా చేస్తూ పెళ్లి చేసుకోకుండా ఉండడం ఎంతవరకు సబబైన విషయము చెప్పండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, మీరు తల్లిదండ్రులుగా ఉన్నా లేదా జాతకులుగా ఉన్నా, అమ్మాయిగా ఉన్నా లేదా అబ్బాయిగా ఉన్నా, మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డలకి వివాహం చేయాలనుకున్నా, లేదా ఆ జాతకులే వివాహానికి ప్రథమ వివాహానికి వెళ్ళాలనుకున్నా, ఇప్పుడు నేను చెప్పబోయే అమరిక కానీ మీ జాతకంలో ఉంటే మీరు ప్రయత్నం చేయొచ్చు. లేదంటే మీకు ఏ ప్రొఫెషన్లో ఉండి, ఏ యొక్క బ్యాక్గ్రౌండ్ నుండి, ఏ ప్రొఫెషన్ నుండి, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి, ఏ సెక్టర్ నుండి, అది ప్రైవేట్ సెక్టరా గవర్నమెంట్ సెక్టర్ అనేది మనకి జాతకంలో ఉంటుంది. దాన్ని బట్టి ప్రయత్నం చేస్తే వివాహం ఈజీగా అవుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏమిటంటే, ఒక అమ్మాయికి తన యొక్క భాగస్వామి, రాబోయే భాగస్వామి గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉంటారా అనే ఆప్షన్ వీరి జాతకంలోనే ఉంటుంది. అదేవిధంగా ఒక అబ్బాయికి తన జాతకంలోనే
తనకు రాబోయే భాగస్వామి గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిగా ఉంటుందని ఆప్షన్ అబ్బాయి జాతకంలోనే ఉంటుంది. ఇవేమీ తీసుకోకుండానే, జాగ్రత్తలు తీసుకోకుండానే మీరు చాలా కాలం పాటు వివాహం కాలేదు మేము ఎతుకుతున్నామంటే ఏం ప్రయోజనము? ఎన్నో జాతకాలు వచ్చుంటాయి మీ దగ్గరికి, మంచి మంచి బిడ్డలు వచ్చుంటారు, కానీ వాటన్నిటిని కూడా వదిలేసుకొని చివరికి ఎందుకు పనికి మాలిన వాళ్ళతో వివాహానికి వెళ్ళిపోతున్నారు. ఇదే జరుగుతూ ఉంది. ఈ రోజైనా కళ్ళు తెరవండి. తల్లిదండ్రులు బిడ్డలను కంటారు, అమ్మాయినో లేదా అబ్బాయినో. ఆ అమ్మాయి జాతకంలో మా అమ్మాయి క్షేమంగా ఉండాలి ఎక్కడికి వెళ్ళిననేసి గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్నటువంటి అబ్బాయికి ఇవ్వాలనుకుంటారు. కానీ అమ్మాయి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం చేసే భర్త వస్తాడనేసి పర్మిషన్ ఇవ్వాలి కదా. ఆ విషయాన్ని నేను ఈరోజు తెలియజేస్తాను. మీ అబ్బాయి జాతకం కానీ మీ అమ్మాయి జాతకం కానీ ముందర పెట్టుకోండి. మీరు వివాహానికి వెళ్తున్నారా? నేను చెప్పబోయే మూడు అంశములు నేను చెప్తాను. ఆ 3 రూల్స్ అందులో ఉన్నాయో లేవో చెక్ చేసుకొని అప్పుడు మీరు ఆ మార్గంలో కానీ అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ ఎతకగలిగితే ఈజీగా వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీన్నే ప్రాప్తం అంటారు. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. మొదటి రూల్ ఏమిటంటే, మీ జాతకాలు తీసుకోండి, అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ. లగ్నం అని రాస్తుంటారు. లగ్నము అంటే ఒకటి స్లాష్ వేస్తుంటారు, ఇలాగా అడ్డం గీత క్రాస్గా వేస్తుంటారు, 1 నెంబర్ వేసి లాన్ రాస్తుంటారు. ఆ లగ్నం నుంచి 12 భావాలు ఉంటాయి. కుడివైపుకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం లెక్క కట్టాలి. లగ్నములో నుంచి 4వ భావము, లగ్నములో నుంచి 12వ భావం, ఈ రెండింటిని ఏం తెలియజేస్తుందంటే ఆ జాతకులకి రాబోయే భాగస్వామి యొక్క ప్రొఫెషన్ని తెలియజేస్తాయి. ఒక అమ్మాయి జాతకములో కానీ ఒక అబ్బాయి జాతకములో కానీ లగ్నములో నుండి 4వ భావము మరియు 12వ భావము వారి జీవితంలోకి ప్రవేశించే ప్రథమ వివాహ భాగస్వామి యొక్క ప్రొఫెషన్ని తెలియజేస్తాయి. ఇది మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి. ఆ భావాలలో గురువు అనే గ్రహము ఉన్నారా చూడండి. అలా ఉంటే ఒక పాయింట్ ఇది. గురువు అనే గ్రహము 4వ భావంలో కానీ 12వ భావంలో ఉన్నారా చూడండి. లేదా ఆ 4వ భావానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు, అదేవిధంగా 12వ భావానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు. 4వ భావంలో లేదా 12వ భావంలో గురువు ఉండడం కానీ, 4వ భావాధిపతితో లేదా 12వ భావాధిపతితో కలిసి మీ జాతకములోనే గురువు అనే గ్రహము కలిసి ఏదో ఒక భావంలో ఉండడం. ఈ రెండు, ఇది లేదా అది, ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా ఫస్ట్ స్టెప్ మీరు ముందుకు వెళ్ళొచ్చు. అంటే మీకు రాబోయే భాగస్వామి గవర్నమెంట్ సంబంధమైనటువంటి ప్రొఫెషన్లో ఉంటారు అనేది ఒక ఆప్షన్ వచ్చింది, పర్మిషన్ వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్ 1. రెండవ విషయం ఏమిటంటే 4వ భావము 12వ భావము, 4వ భావాధిపతి 12వ భావాధిపతి గుర్తుంది కదా. ఎవరితో ఉండాలి? గురువు అనే గ్రహంతో సంబంధపడాలి. అది దృష్టి కూడా కావచ్చు, లేదా కలయిక కూడా కావచ్చు. ఈ విధంగా మనం తీసుకుంటాం. అదేవిధంగా 3, 4, 12 కాంబినేషన్ అంటే ఏంటి? 3, 4, 3వ భావాధిపతి 4లో ఉండడం, 4వ భావాధిపతి 3లో ఉండడం, అట్లా కూడా తీసుకోవచ్చు. అంటే 4, 3, 12, 3 ఈ కాంబినేషన్ అంటే 3, 4, 12 కాంబినేషన్. ఈ 3 భావాలు భావాధిపతుల సంబంధం అలా ఉన్నా కానీ ఇది రెండవ స్టెప్. గవర్నమెంట్ ఉద్యోగంకి వెళ్తున్నటువంటి లేదా రాబోతున్నటువంటి ఉద్యోగస్తుడు మీ జీవితంలోకి ప్రవేశించడానికి మీ జాతకములోనే మీ భాగస్వామి అనేది తెలుస్తుంది కాబట్టి పర్మిషన్ ఇచ్చింది. దాంతోపాటు ఈ యొక్క 4వ భావాధిపతి కానీ లేదా 12వ భావాధిపతి కానీ నేరుగా పుష్యమి, విశాఖ, శతభిష ఈ 3 నక్షత్రాలు ఏ ఒక్క నక్షత్రంలో కూర్చున్నా వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనటువంటి భాగస్వామి
రావడానికి మీ జాతకం పర్మిషన్ ఇచ్చింది. ఇవేమి చూసుకోకుండానే మీరు గుడ్డిగా వెళ్తారు, ఎవరినో ఒకరిని వివాహం చేసుకుంటారు, మళ్ళీ అవస్థలు పడుతుంటారు. మీ జాతకంలో ఇచ్చినటువంటి ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్కి మీరు ప్రయత్నం చేయడం వల్లనే మీకు కష్టాలు వస్తున్నాయి. సరే అండి, మాకు 4వ భావాధిపతి 12వ భావాధిపతి 3వ భావం 3వ భావాధిపతి సంబంధం ఉంది, ఒక్క సంబంధం ఉంటే కూడా జరుగుతుందంటే జరుగుతుంది, పర్మిషన్ ఉంది. లేదా 4వ భావంలో కానీ 4వ భావాధిపతితో కానీ 12వ భావంలో కానీ 12వ భావాధిపతితో గురు సంబంధం ఉందా జరుగుతుంది. లేదా 4వ భావాధిపతి కానీ 12వ భావాధిపతి కానీ పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలతో కనెక్ట్ అయిందా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో 4వ భావాధిపతి కానీ 12వ భావాధిపతి వెళ్ళి మీ యొక్క జాతకములోనే ఉదాహరణకి 7వ భావము నుండి 6వ భావాధిపతి లేదా 10వ భావాధిపతి యొక్క నక్షత్రచారలో ఉన్నా లేదా 9వ భావాధిపతి యొక్క నక్షత్రచారలో ఉన్నా, ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు బాగా గమనించండి. మీది మకర లగ్నం, ఒక అమ్మాయిది మకర లగ్నం. మకర లగ్నంలో నుండి 12వ భావము ధనుస్సు, ధనుసులో గురువు ఉన్నారు. అప్పుడు మీకు రాబోయే భాగస్వామి గవర్నమెంట్ ఉద్యోగస్తుడుగా ఉంటాడనేది ఇక్కడ క్లియర్ అయింది. మకర లగ్నానికి 4వ భావాధిపతి ఎవరు? కుజుడు. ఆ కుజుడు వెళ్ళి మీ యొక్క లగ్నానికి 5వ భావంలో కూర్చోన్నారు. 4వ భావాధిపతి 5లో ఉన్నారు. అక్కడి నుంచి కుజునికి ఉన్నటువంటి 8వ దృష్టితో ధనుసులో ఉన్నటువంటి గురువుని చూస్తున్నారు. ధనుసులో ఉన్నటువంటి గురువుని 8వ దృష్టితో చూస్తున్నారు. అప్పుడు 4వ భావాధిపతి గురువుని చూడడం జరిగింది. 4వ భావాధిపతి గురువుని చూడడం జరిగింది. అదేవిధంగా మకర లగ్నానికి 12వ భావాధిపతి 12లో ఉంటూ ఆ గురువు 3వ భావానికి కూడా అధిపతి అయినారు. కాబట్టి ఈ 4వ భావాధిపతి అయినటువంటి కుజుడు 5లో ఉండి తనకున్నటువంటి 8వ దృష్టితో 3వ భావాధిపతి అయినటువంటి గురువును చూస్తున్నట్టే కదా లెక్క. ఇలాంటివి తీసుకున్నాం. అప్పుడు ఏమైంది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 4, 3, 12 కాంబినేషన్, 4, 3, 12 కాంబినేషన్ అక్కడ వచ్చింది. ఇలాగ తీసుకుంటాం. ఒక ఉదాహరణ చెప్తున్నా, మీరు అమ్మాయి, మీ అమ్మాయి జాతకంలో ఇలా ఉంది. అప్పుడు వీళ్ళ తండ్రి ఏం చేయొచ్చు, ఓకే మన బిడ్డకి గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనటువంటి భర్త రావడానికి పర్మిషన్ ఇచ్చింది అని మనము ఆ విధానంలో ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఇంకో కాంబినేషన్ కూడా చెప్తాను. అదేమిటంటే ఇప్పుడు మకర లగ్నానికి ముఖ్యంగా ఈ యొక్క 12వ భావములో ఉన్నటువంటి 3వ భావాధిపతి, అంటే 3వ భావం వచ్చి మీనం అవుతుంది. మీనమానికి అధిపతి గురువే. 12వ భావం అనేది ధనుస్సు అవుతుంది. ధనుస్సు కూడా గురువు అధిపతి. 12వ భావములో గురువు ఉన్నారు, అది 3వ భావానికి కూడా అధిపతి అయినారు. పూర్వాషాఢ నక్షత్రంలో కూర్చోన్నారు. ఉదాహరణకి ధనుసులో పూర్వాషాఢ నక్షత్రంలో కూర్చోన్నారు. అప్పుడు ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది మీ లగ్నం వచ్చి మకర లగ్నం అయితే మీకు రాబోయే భాగస్వామి లగ్నం ఏమవుతుంది, 7వ భావం అవుతుంది కదా. అప్పుడు 7వ భావం అనేది ఏమవుతుందంటే 7వ భావం నుంచి పూర్వాషాఢ అనేది ఏ భావాలకి అధిపతి కలిగినటువంటి నక్షత్రం, అది శుక్రుని అధీన నక్షత్రం కదా. అప్పుడు ఈ కర్కాటకములో నుండి మకర లగ్నానికి కర్కాటకము నుండి ఈ పూర్వాషాఢ అనేది శుక్రుని యొక్క అధీన నక్షత్రం కాబట్టి శుక్రుడు తులకు మరియు వృషభానికి అధిపతి కదా. అప్పుడు తుల అనే భావము 4వ భావముగా వస్తుంది. అదేవిధంగా వృషభము అనే భావము 11వ భావముగా వస్తుంది. అప్పుడు 11కి 4కి భావాధిపతి నక్షత్రచారంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఇమ్మీడియట్లీగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎలాంటి జాబ్ పరంగా వీరు వస్తారనేది కూడా చెప్పొచ్చు. అంటే బుధుని కర్మ కానీ లేదా కుజకర్మ సంబంధమైనటువంటి గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా మీకు రాబోయే భాగస్వామి ఉంటారనేది కూడా మనం చెప్పొచ్చు. ఇలాగా మనం చెప్తున్నటువంటి విషయాలు చాలా వరకు అలర్ట్గా మీకు అందుతాయి. ఎలా అందుతాయంటే ఈ మనకు ఎవరైనా కోరుకున్నది అది, ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉంటే బాగుండేమో, మనకి స్టాండర్డ్గా లైఫ్ కొనసాగుతుంది అనుకుంటారు. అప్పుడు వీళ్ళ జాతకంలో ఆ పర్మిషన్ ఉండాలి కదా. అదేవిధంగా ఒక అబ్బాయి జాతకంలో నేను చెప్పినటువంటి 3 కాంబినేషన్స్ ఉంటేనే అప్పుడు తనకు రాబోయే భాగస్వామి గవర్నమెంట్ సంబంధమైన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారని అర్థం. ఈ విధంగా మీ భాగస్వామి గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉండాలంటే మీ జాతకంలో ఈ అమరిక ఉండాలి. ఇది గమనించండి, చూద్దాం.
డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.